ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సామాన్య కాలంలోని 3వ ఆదివారానికి మనం చేరుకున్నాం. దేవుని ప్రేమ నిండిన ఆహ్వానం ఈరోజు మనం స్వీకరిస్తున్నాం. ఒక ఊర్లో ఒక పాస్టర్ గారు ఒక విశ్వాసిని అడుగుతున్నారు, అయ్యా నీకు వాక్యాలు కంఠస్థం వచ్చా? రాదండి. నంబర్లు తెలుసా? రాదు సార్. కనీసం నీకు బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి సంగతి తెలుసా? అసలు తెలియదండి అన్నాడు. ఎందుకయ్యా నీ జీవితం? ఏం మారింది? ప్రభువులో ఉన్నావు, ఏంటి ప్రయోజనం? నీకేమీ రాదు అన్నాడు. మాస్టర్ గారు, వాక్యాలు తెలియదండి, కంఠస్థం రాదండి, నా జీవితంలో ఏమీ మారలేదండి. ఒకటి మాత్రం మారిందండి. ఇంతకుముందు నా గదిలో ఆ టేబుల్ మీద అల్మరాల్లో రకరకాల మందు బాటిల్స్ ఉండేయండి, బ్రాండ్లు, అన్ని బ్రాండ్లు ఉండేయండి. ఇప్పుడు లేవండి. ఉదయం రాత్రి సాయంకాలం తేడా లేకుండా తాగేవాడినండి. ఇప్పుడు దాని దరిదాపుల్లోకి వెళ్ళడం లేదండి. నా పిల్లలు గౌరవంగా చూస్తున్నారండి. నా భార్య ఎంతో ప్రేమతో మాట్లాడుతుందండి. ఇంతకుముందు నన్ను అందరూ తాగుబోతు రమేష్ అనేవారండి. ఇప్పుడు నా ఇంటి పేరు పెట్టి పిలుస్తున్నారండి, గుండు సూది రమేష్ అంటున్నారండి. ఇంతకుముందు నా భార్యని కొట్టేవాడిని, నానా బూతులు ఆడేవాడిని. ఇప్పుడు పొరపాటును కూడా అటువంటి మాటలు రావడం లేదు. ప్రభువులోకి వచ్చిన తర్వాత నాలో వచ్చిన మార్పు ఇదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు మనందరినీ పిలుస్తున్నాడు. కాలము సంపూర్ణమైపోయింది. దేవుని రాజ్యము దగ్గరలో ఉంది. హృదయ పరివర్తన చెందండి, మారు మనస్సు పొందండి, సువార్తను విశ్వసించి జీవించండి. ప్రియ సహోదరులారా, ఒకసారి మొదటి పట్టణానికి వెళ్దాం. యోనా గ్రంథం చిన్న పుస్తకం, 4 అధ్యాయాలే. యోనా ప్రవక్త గురించి మనందరికీ తెలుసు. దేవుని యొక్క చేతిలో బలమైన హస్తం, ఆయుధంగా అతన్ని ఉపయోగించుకుంటున్నాడు దేవుడు. నినివే ప్రజలు ఎంత పెద్ద పట్టణం అంటే, నడుచుకొని వెళ్ళాలంటే 3 రోజులు పడుతుందట. ఆ పట్టణం అంతా ఒకసారి అలాగ నడుచుకొని వెళ్ళి చూడడానికి 3 రోజులు పడుతుందట. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎంత పెద్ద పట్టణమో. అయితే పాపము పరాకాష్ఠకు చేరుకుంది, పాపం పండిపోయింది. దేవుడు వారిని అసహించుకుంటున్నాడు. ఆ ప్రజల జీవితాలను చూసి చేదరించుకుంటున్నాడు. దేవుని యొక్క మనసు విరిగిపోయింది కాబట్టి వారిని శిక్షించాలనుకున్నాడు. కానీ ఒక అవకాశం ఇద్దాం, ఒక ఛాన్స్ ఇద్దాం అని చెప్పి యోనా ప్రవక్తను ఎన్నుకొని వెళ్ళి చెప్పమన్నాడు. అంత పాపిష్టి పట్టణం, దుర్మార్గులు వాళ్ళకి నేను చెప్పాలా? నేను చెప్పను. తార్సు పట్టణానికి వెళ్ళిపోతున్నాడు, ఓడలో వెళ్తున్నాడు. దేవుడు పిలక పట్టుకొని తీసుకొచ్చాడు. దేవుడి ప్రణాళిక ఒకటైతే దానికి వ్యతిరేకంగా అదే ఒకరిని ఉపయోగించుకోవాలనుకుంటే ఎలాగైనా ఉపయోగించుకుంటాడు. తన కార్యాన్ని నెరవేర్చుకుంటాడు.
ఎందుకంటే అతడు మంచి చేస్తాడు కానీ చెడు చేయడు కాబట్టి. దేవుడు మంచి చేస్తాడు కానీ చెడు ఎప్పుడు తలపెట్టడు కాబట్టి మేలు చేయడం కోసం ఎంత కోపం వచ్చినా, ఎంత ద్వేషము, ఎంత రగిలిపోతున్నా ఒక్క అవకాశం ఇద్దాము అనుకున్నాడు యోనాను. వెళ్తున్నాడు. అయితే తార్సు పట్టణానికి వెళ్తున్నాడు. ఓడలో వెళ్ళిపోతున్నాడు. ఓడ ప్రమాదానికి గురైంది, తుఫాను చెలరేగింది, మునిగిపోయేలా ఉంది. అందరూ జల సమాధి అయిపోతారేమో అన్న స్థితికి వచ్చింది. ఎవడో ఉన్నాడు, వాడి వల్ల ఇదంతా జరుగుతుంది. ఎవడంటే ఇదేమీ పట్టనట్టుగా నిద్రపోతున్నాడు. వీడై ఉంటాడు. చీట్లు వేశాడు, వీడికి పడింది. వీడు ఎవడైనా అనవసరం తీసేయండి బయటికి. పట్టుకున్నారు. 1 2 3 ఇసిరేసారు. అంతా ప్రశాంతంగా ఉంది. తిమింగళం మింగేసింది. ఒడ్డుని తీసుకొచ్చి 3 రోజులు ఆ గర్భంలో ఉన్నాడు. బయట ఒడ్డు మీద ఊసేసింది. భగవంతుడా ప్రభువా, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తా అన్నాడు. వెళ్ళు, నేను చెప్పిన పని చేయి. వెళ్ళు ఆ ప్రజలకు చెప్పు, వారు నా బిడ్డలే. ఏ స్థితిలో ఉన్నా సరే నా బిడ్డలే. మీ అబ్బాయి ఆడుకోవడానికి వెళ్తాడు, మట్టిలో బురదలో వస్తాడు. ఇలాగా మరక మంచిదే అంటారు చూడ, మరక మంచిదే అంట. సరే, అడ్వర్టైజ్మెంట్ అది. ఏం చేస్తారు? నువ్వు మా అబ్బాయి కాదు, వెళ్ళిపో అంటారా? వారు ఎక్కడా ఎంత ఎన్నిసార్లు చెప్పినా ఇలాగేరా అబ్బాయి, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా బురదలోనే పడతావురా. తీసుకొచ్చి పైప్ కింద, బోర్ కింద కూర్చోబెట్టి శుభ్రం కడిగి తీసుకొచ్చి. మనం ఏ స్థితిలో ఉన్నా మనం దేవుని బిడ్డలమే. అల్లంత దూరాన రూపం మారిపోయింది, పరిస్థితి మారిపోయింది, అందవిహీనంగా ఉన్నాడు. ఈ ముసలి తండ్రి చూశాడు, నా బిడ్డ వస్తున్నాడు, పరిగెత్తుకుని వెళ్ళాడు. ఏ స్థితిలో ఉన్నా దేవుడు మన బిడ్డలని గుర్తిస్తాడు, మనల్ని విడిచిపెట్టడు, మనల్ని మరిచిపోడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళాడు. 3 రోజులు పట్టింది. యోనా చెప్తున్నాడు, ఇదిగో మీ 40 రోజుల తర్వాత, 40 రోజులే ఉంది, ఆ తర్వాత మీరు నాశనం అయిపోతారు, అగ్ని గంధకం కురిపించి సర్వనాశనం చేసేస్తాడని చెప్పగానే రాజు మొదలుకొని ఇదిగో పేద వరకు, పశువు నుండి పసిపాప నుండి పెద్దలు, పిల్లలు, పశువులు అందరూ కూడా ఉపవాసం ఉన్నారు. ఎందుకు? ఏం చెప్పాడు ఆ రాజు? చెప్పాడు, ఏం చెప్పాడు చూడండి. ఒకవేళ దేవుడు మనస్సు మార్చుకొని జాలి చెంది తన కోపోగ్రతను ఉపసంహరించుకోవచ్చునేమో, మనము చావును తప్పించుకోవచ్చునేమో. చూడండి, ఒకవేళ ఒక్క అవకాశం ఇచ్చాడు దేవుడు, 40 రోజులు ఇచ్చాడు. మనసు మార్చుకుందాం, జీవితాలు మార్చుకుందాం. ఆ ప్రభు జాలి పడకుండా పోతాడా? ఆ ప్రభు మనసు కరగకుండా పోతుందా? ఒక మాట ఇచ్చాడు, రాజుగారు చెప్పారు, అందరూ కూడా పాటించారు. ఇదిగో ఏం చేశారు? నరులు పశువులు కూడా గోనె తాల్చవలెను అన్నాడు. ఎల్లరూ నిండు మనస్సుతో మొరపెట్టుకొనవలెను. అందరూ తమ దుష్ట ప్రవర్తనమును మార్చుకొని తమ దుష్కార్యముల నుండి విరమించుకోవలెను. ఏమిటి మారాలి? జీవితం మారాలి, జీవితం మారాలి. ఉపవాసాలు ఒక సూచన, బూడిద జల్లుకోవడం ఒక సూచన. ఆ సూచనలే రక్షణనిస్తాయి అనుకోకూడదు. ఉపవాసం ఉంటున్నానండి, ప్రతి వారం ఉపవాసం ఉంటానండి, నా జీవితం మాత్రం అలాగే ఉంటుందండి. ఏంటి ప్రయోజనం? నేను జపమాలు చెప్తానండి, కాళ్ళ మీద, మోకాళ్ళ మీద నడుచుకొని వెళ్తానండి. నీ జీవితం మారదు. నీ మోకాళ్ళు, నీ ఉపవాసం,
అది సూచనలతో ఆగిపోకూడదు మన జీవితం. సూచన క్రియలతో ఆగిపోకూడదు, భక్తి కృత్యాలతో ఆగిపోకూడదు. ఏం మారాలి? మనసు మారాలి, దుష్ట ప్రవర్తన మార్చుకోవాలి, దుష్కార్యాల నుండి మనం దూరంగా ఉండాలి. చేశారు, దేవుడు సంతోషించాడు. దేవుడు తాను అనుకున్నది చేయలేదు. నాశనం చేయాలనుకున్నాడు, ఉపసంహరించుకున్నాడు. జాలిపడి కనికరించి క్షమించేశాడు. ఎవరు మారిపోయారు? దేవుడు మారిపోయాడు. మన మనసు మార్చుకుంటే దేవుడే మారిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూస్తాం, మనుషులు మారాలి అంటారు. మనిషి యొక్క ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన, కన్నీటి ప్రార్థన దేవుణ్ణే మార్చేసింది, దేవుడి మనసునే మార్చేసింది. ఇదిగో శిలలా కఠినంగా ఉన్నటువంటి ఆ దేవుని మనసు వెన్నలాగా కరిగిపోయింది. మన దేవుడు అంత గొప్ప దేవుడు, అవకాశం ఇచ్చే దేవుడు. కావాలనుకుంటే శిక్షించేస్తాం. మనుషులుగా మనం ఎవరి మీద కోపం వస్తే, ఎవరి మీద ఏదైనా అనుకుంటే వెంటనే తిట్టేస్తాం, కొట్టేస్తాం, ఏదో ఒకటి చేసేస్తాం. కానీ అవకాశం ఇచ్చే దేవుడు. మరొక అవకాశం ఇద్దాం. ఆ అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు. ప్రాణాలు నిలబెట్టుకున్నారు. దేవుడు కరుణకు నోచుకున్నారు. ప్రియమైన సహోదరులారా, అవకాశం ఇచ్చాడు, చివరి అవకాశం ఇచ్చాడు. ఎవరికే? దొంగవానికి అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. ఇద్దరికి అవకాశం వచ్చింది. అంత క్లోజ్గా ఎప్పుడూ కూడా ప్రభు రక్షణ భాగ్యం అక్కడ ఉంది. ఒక చెయ్యి అంత దూరం రక్షకుడు, ఆ మహాదేవుడు, మనిషిగా మారినటువంటి ఆ భగవంతుడు ఒక చెయ్యి అంత దూరం అంతే. బహుశా అంత దగ్గరగా జీవితంలో ఎప్పుడు ఎవరికి అంత అవకాశం వచ్చి ఉండదు. ఒక చెయ్యి పక్కనే ఉన్నాడు, ఒక చెయ్యి అంత దగ్గరకు వచ్చింది అవకాశం, రక్షణ భాగ్యం. ఒకడేమన్నాడు, నువ్వు దేవుడు అయితే రక్షించమన్నాడు. నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. అందరూ అంటున్నారు, రకరకాలు అంటున్నారు. చాలా చేసావంట కదా, అద్భుతాలు చేసావంట, చచ్చిపోయిన లేపావంట కదా, ఈ మాత్రం చేయలేవా? నువ్వు రక్షించుకో, నీ సత్తా ఏదంటే చూపించు. అక్కడ ఎడారిలో శోధించింది నీ సత్తా ఏంటో చూపించని. ఎవరు? రాళ్ళని రొట్టెలుగా మార్చుకో, నీకుంది, నువ్వు దూకే, నీకేమవదు. నువ్వు చూపించుకో, నిరూపించు. ద లాస్ట్ టెంప్టేషన్, శోధన. మన తడాక ఏంటో నిరూపించుకోవాలనుకునే శోధన. నిరూపించుకో, నువ్వు దేవుడు కదా, దేవుడు అయితే నేను రక్షించుకొని మమ్మల్ని రక్షించు. శక్తి ఏంటో చూపించన్నాడు. కుడి చేతి పక్క దొంగ ఏమన్నాడు? మనము మన శిక్షకు అర్హులం. మనం చేసినటువంటి పాపాలకి ఈ శిక్ష ఇది సబబే, ఇది జరిగి తీరాలంతే. కానీ ఏం చేయనటువంటి, ఏ పాపం చేయనటువంటి ఆ ప్రభువుకి ఎందుకు ఈ శిక్ష? పరమ పవిత్రుడు, పాపాత్ములు మనం మనలాంటి ఘోరమైన పాపాలు చేసినటువంటి వారి కోసం చనిపోవాలా? ఇది అన్యాయం. ప్రభు, నీ రాజ్యంలో నీవు ప్రవేశించినప్పుడు ఈ పాపిని గుర్తించుకో అన్నాడు. ఈ క్షణమే నీవు నాతో పాటు. కాబట్టి మొట్టమొదటిగా పరలోకానికి వెళ్ళింది ప్రభు రక్షణ బలి యొక్క ఫలితంగా. వెంటనే వెళ్ళేవాడు ఎవడు? పాపాత్ముడు, ఒక దొంగ, ఒక మారిన దొంగ. మరియమాతకు
ఈ యొక్క బలియాగం యొక్క ఫలము ముందుగానే ఆపాదించబడింది, జన్మ పాపరహితోద్భవిగా. కానీ వాస్తవంగా ఆ మరణము చేసినప్పుడు ఆ బలియాగంలో మొట్టమొదటి ఫలం బహుశా ఒక పాపాత్ముడికి అందిందంటే దాని అర్థం ఏమిటి? మనందరికీ అందుతుంది. మనందరం కూడా పాపాత్ములమే. మారు మనసు పొందితే మోక్ష భాగ్యం ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఇది ఈరోజు ప్రభు మనకిచ్చే సందేశము. ప్రభు సువార్తలో చెప్తున్నాడు, ఇదిగో కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. ఏం చేయాలి? ఆ దేవుని రాజ్యం పొందాలంటే రెండు విషయాలు చేయాలి. ఏంటి? మారు మనసు పొందండి, సువార్తను విశ్వసించండి. దేవుని రాజ్యం చేరాలంటే మారు మనసు పొందండి, సువార్తను విశ్వసించి జీవించండి. ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, అవునా? ఎన్ని నెలలు ఉన్నాయి, ఎన్ని రోజులు ఉన్నాయి లెక్కెట్టుకోవాలి. అడ్వర్టైజ్మెంట్లు చూస్తున్నారు కదా, ఏమంటారు? ఎలక్షన్ క్యాంపెయినింగ్, ప్రచారాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఇంకా మనకి వారి విషయాలన్నీ కూడా ఏం చేయబోతున్నారో వాళ్ళకి ముందుగానే తెలియజేస్తారు. మేనిఫెస్టో పుస్తకం ఉంటుంది ముందుగానే. మేము కానీ మీరు కానీ మమ్మల్ని ప్రభుత్వంలోకి రాణిస్తే, మమ్మల్ని ఎన్నుకుంటే మేమేం చేసేస్తాము? పిల్లలకి ల్యాప్టాప్లు ఇచ్చేస్తాం, ఆడపిల్లలకి అది స్కూటీలు ఇచ్చేస్తాం, కొత్త పథకాలు, కొత్త పింఛన్లు, కిందటి ప్రభుత్వం కంటే ఇంకా గొప్ప మేము చేస్తాము. మీరు కానీ మళ్ళా ఎన్నుకుంటే ఇంకా గొప్ప విషయాలు చేస్తాం. ఎవరిని కాలు భూమి మీద పెట్టనివ్వం, అంత బాగా చూసుకుంటాం. ఇది చెప్తుంటారు. యుద్ధ భేరీ మోగుతుంది, సమర భేరీ మోగుతుంది. ఎప్పుడో చెప్తారు, డేట్ ఏదో ఉంటుంది, ఆ డేట్ నుంచి మీరు ప్రచారం చేసుకోవచ్చు ఓహో అని గవర్నమెంట్ వారు పర్మిషన్ ఇచ్చేస్తే ఎలక్షన్ కమిషన్ వారు ఇంక ప్రారంభిస్తారు. మనకు నిద్రలు ఉండవు. ఆ రోజుల్లో మనందరికీ తెలిసి దానికి సిద్ధపడి ఉండాలి. మనం దగ్గరలో వచ్చేస్తుంది. ప్రభువు చెప్తున్నాడు, యుద్ధ భేరి మ్రోగుతుంది, సమర భేరి మ్రోగుతుంది. ద మేనిఫెస్టో, ద క్లారియన్ కాల్ అంటారు. క్విట్ ఇండియా మూవ్మెంట్ ప్రారంభంలో ఆ సందర్భంగా మహాత్మా గాంధీ ఒక మాట చెప్పాడు. క్లారియన్ యుద్ధనాదం ఏమిటంటే డూ ఆర్ డై, చావో రేవో. గెలవనన్నా గెలవాలి, చావనన్నా చావాలి. ఏదో తేల్చేసుకుందాం తాడో పేడో. డూ ఆర్ డై ఏంటది? బ్రిటిష్ వారి నుండి మనకు స్వేచ్ఛ రావాలి. దీనికోసం అవసరమైతే చచ్చిపోతాం. మనకు స్వేచ్ఛన రావాలి, చచ్చిపోవాలి. ఇదే అలాంటి ఒక యుద్ధనాదాన్ని ప్రభువు ప్రకటిస్తున్నాడు. యుద్ధనాదము ప్రారంభమైన 40 రోజుల పాటు ఉపవాసం ఉన్నాడు. ఆత్మీయ శక్తిని పొందాడు. సాతాను చేత శోధించబడ్డాడు. కానీ జయించాడు. ఏ విధంగా? మనం ఏం చూసి మనం తబ్బిబ్బైపోతున్నామో వాటన్నింటినీ కూడా తలకిందులు చేశాడు. అవేమీ కాదు నాకు. పొట్ట కోసమా? కిందటి వారం మనం పొట్ట కోసం అన్నం కోసం పొట్ట. శరీరం మీద విజయాన్ని సాధించాడు. ఇంకేమన్నాడు? ఇంకేంటి? సమస్తం నీ దాసోహం చేసేస్తాము, ఒక్కసారి నా పాదాల మీద పడు చాలు. నువ్వు నాకు లొంగి ఉన్నావని, నువ్వు నాకు బానిసవని ఒప్పుకో, సమస్తం నీ సొంతం అయిపోతుంది. ఏమన్నాడు? దేవుని మాత్రమే నువ్వు ఆరాధించాలి. వస్తువులు, ఆస్తులు, సంపదలు ఇవన్నీ కూడా జయించాడు. ఇంకేం చెప్పింది? ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్ళి దూకే, నీకేం అవ్వదు.
నీ శక్తి ఏమిటో చూపించుకో. అహంకారాన్ని జయించాడు. ఈగో పక్కన పెట్టాడు. సేవకుడయ్యాడు, సిలువుకెక్కాడు, శిరస్సు వంచాడు, మోక్షరాజు అయ్యాడు. శిరస్సు వంచిన రాజు, సేవ చేసిన నిరుపేద అయిన శ్రీమంతుడు. ఈ యుద్ధాన్ని చేసిన తర్వాత విజయం సాధించి యుద్ధ పేరు మ్రోగిస్తున్నాడు. కాలం సంపూర్ణమైనది. ద టైమ్ హెస్ కమ్. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు ఒక స్త్రీ ద్వారా ఈ లోకానికి వచ్చాడు. గలతీ 4:4 ఒక స్త్రీ ద్వారా ఈ లోకానికి వచ్చాడు, తగ్గించుకున్నాడు. ఇదిగో రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి. ఎవరికి? కొంతమందికే కాదు, అందరికీ. అందరికీ రక్షణ భాగ్యము. ఎవరైనా రావచ్చు, అందరూ రావచ్చు. హృదయ పరివర్తన చెందండి, సువార్తను విశ్వసించండి. హృదయ పరివర్తన అంటే ఏంటి? ఆచార వ్యవహారాలకు మాత్రం కాదు. రక్షణ అంటే ఆచార వ్యవహారాలు, ఈ సాంప్రదాయాలు, వీటిని పాటించడం మాత్రం కాదు. అవి బహిరంగమైన సూచనలు. విశ్వసించడం రక్షణకు, హృదయ పరివర్తన చెందడం రక్షణకు మొదటి మెట్టు. సోదరుడా, సోదరి, నువ్వు రక్షణ పొందావా అన్నారు పాస్టర్ గారు. రక్షణ అంటే ఏంటండి అని. అదే బ్యాప్టిజం తీసుకున్నావా? అయితే తీసుకున్నానండి. అయితే నువ్వు రక్షించబడ్డావు పో. అంతేనా రక్షణ అంటే? జ్ఞానస్నానము రక్షణ వరభాగ్యము. అది ఏ విధంగా వచ్చింది? యేసుప్రభుకు శిలువ శ్రమలు, మరణం, ఉత్థానం ద్వారా వచ్చినటువంటి ఫలం, సాధించినటువంటి రక్షణ ఫలం. అది జ్ఞానస్నానం ద్వారా మనందరికీ అందుతుంది. కానీ అది జీవించాలి. నేను పొందిన రక్షణ భాగ్యాన్ని నేను జీవించాలి. ఐ హావ్ టు లివ్ మై సేవ్డ్ లైఫ్, ఎ లైఫ్ ఆఫ్ సాల్వేషన్. నేను పొందిన రక్షణ భాగ్యాన్ని, రక్షించబడినటువంటి బిడ్డలుగా నా జీవితాన్ని నేను మార్చుకోవాలి, జీవించాలి. లేకపోతే రిజిస్టర్లు నిండిపోయి, రిజిస్టర్లు బోల్డ్ నిండిపోయి, కొన్ని ప్యారిషులకు వెళ్తే వందల సంవత్సరాల రిజిస్టర్లు ఉంటాయి, నిండిపోయి రేకలు. ఆ కబ్బోర్డులు ఏం ఖాళీ ఉండవు. మనుషులేరి లెక్కెట్టచ్చు. 10, 100. జ్ఞానస్నానం పొందినటువంటి వారు 1000, ప్రస్తుతం 1000. ఏమైపోతుంది నీ రక్షణ భాగ్యము, నీవు పొందినటువంటి జ్ఞానస్నానము? దాని విలువను నేను గుర్తించి జీవించినప్పుడే నాకు నిజమైనటువంటి రక్షణ భాగ్యం. మారు మనసు. మారు మనసు అన్నది, నేను ఎప్పుడు జ్ఞానస్నానం పొందినప్పుడు మారు మనసు ఒకసారి పొందేశాను, అప్పుడు పొందేశాను, ఇప్పుడు అవసరం లేదు కాదు. మారు మనసు అన్నదే ప్రతి రోజు, ప్రతి క్షణం జరగవలసినటువంటి పని. మారు మనసు అన్నది ఒకసారి ఎప్పుడో పొందేయడం కాదు, ప్రతి క్షణము మనం మారు మనసు పొందాలి. ఇదిగో ఎవరు లేరు, బ్యాగ్ ఉంది, బ్యాగులో డబ్బులు ఉన్నాయి, మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఎవరు వదిలేసి వెళ్ళిపోయారు నీకు తెలుసు. వెళ్ళిపోతున్నాడు, ఎవరు లేరు. తీయాలా వద్దా? ఇచ్చేయాలా దాచేసుకోవాలా? ఆశపడతావు, డబ్బులు కావాలి, దేవుడు ఇచ్చాడు. సోదరుడు సైతానుడు, నీకు డబ్బులు కావాలి కదా, దేవుడు ఇచ్చాడు, తీసుకో, అవకాశం. శోధన.
అతని కష్టార్జితం, ఇది నాది కాదు. పాపం మర్చిపోయాడు, ఇచ్చేయాలి. మారు మనసు. చెడు చెయ్యాలనేటువంటి శోధన ఉంది, కానీ మంచి చెయ్యాలనేటువంటి ఆత్మ ప్రేరణ ఉంది. ఈ రెండింటికి మధ్య జరిగేటువంటి సంఘర్షణ, కన్వర్షన్, హృదయ పరివర్తన, మారు మనస్సు. పరిగెత్తుకుని వెళ్ళి ఇచ్చేస్తే మనుషులు చూడరు, అతను చూస్తున్నాడు. మారు మనస్సు. మారు మనస్సు అన్నది ఎప్పుడో జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు, నా చిన్నప్పుడు నేను మారు మనసు పొందేశాను, రక్షణ పొందేశాను. రక్షణ అన్నది ప్రతి క్షణము మనం పొందేటువంటి ఆశీర్వాదం. రక్షణ అన్నది ప్రతి క్షణము మనము పొందే ఆశీర్వాదం. చెడుకు దూరంగా ఉంటూ ప్రభువు వైపు మనము మొగ్గడము, ప్రభువు వైపు వెళ్ళడము, దట్ ఈస్ సేవింగ్ మినిట్. ఎవ్రీ మినిట్ ఈజ్ ఎ సేవింగ్ మినిట్. ద మూమెంట్ యు సే నో టు ఈవిల్ అండ్ సే ఎస్ టు ద లార్డ్, ద లవింగ్ లార్డ్. సాల్వేషన్, రక్షణ అన్నది ఎప్పుడో జ్ఞానస్నానం పొందినప్పుడు కాదు, ప్రతి క్షణము మనం రక్షణ పొందుతున్నాం, రక్షణ భాగ్యాన్ని అనుభవిస్తున్నాం. ప్రతి క్షణము కూడా మనం మారు మనసు పొందాలి, హృదయ పరివర్తనం చెందాలి. అప్పుడే మన రక్షణ మనం పొందుతాం. అదిగో ఆ సువార్త, ఆ ప్రభువే మన రక్షించేవాడు. ఆ ప్రభుని ప్రేమించు, ఆ ప్రభునికి లోబడి ఉండు, ఆ ప్రభుని ప్రకటించు. ఎందుకు ఇదిగో రెండవ పట్టణం. ఇక ఎంతో సమయం లేదు కాబట్టి, ఎంతో సమయం లేదు. 1 కొరింథీయులు 7వ అధ్యాయం అక్కడ చూస్తున్నాడు. దేవుని పిలుపు గురించి మనం చూస్తున్నాం. జీవిత విధానం మారిపోవాలి. దేవుని చేత పిలవబడిన వారు అంటే ఫాదర్లు సిస్టర్లు కాదు. ఇక్కడ దైవ పిలుపు అంటే ఫాదర్ అవడం సిస్టర్ అవడం అనుకుంటారు, అది కాదు. ద కాల్ టు హోలీనెస్, పవిత్రంగా జీవించడానికి అందరిని పిలుస్తున్నాడు ప్రభు, ఫాదర్ని సిస్టర్లు కాదు. ప్రతి ఒక్కరూ కూడా పవిత్రతకు పిలువబడ్డారు. పవిత్రంగా జీవించమని, తనతో ఉండమని, తన సహవాసంలో ఉండమని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలి? ఈ లోక సంబంధమైనటువంటి బంధుత్వాలు, బాంధవ్యాలు కాదు. ఇది అవసరమే, కానీ దానికి మించింది ఉంది. మనం ఈ లోక పౌరులం కాదు, పరలోక పౌరులం. కానీ ఇక్కడ మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉండాలట? ఇదిగో సొంతదారులు కానట్లు ఉండాలి. సొంతదారులు కాదు, ఓనర్స్ అండ్ టెనెంట్స్. మనం ఓనర్స్ ఏం కాదు. దేవుడిచ్చినటువంటి ఆ సొత్తుని, ఆ సంపదని ఎలా ఉండాలి? ఏం చూస్తున్నామట మనం? ఇదిగో మన కాపలాదారులం, సొంతదారులం కాదు. We are the guardians of the property of God. దేవుడు మనకిచ్చినటువంటి జీవితానికి మనం కాపలాదారులం. ఎందుకంటే ఈ జీవితం దేవుడిది. మన దేవునికి లెక్క అప్పచెప్పాలి. దేవుడిచ్చిన సమయానికి మనం కాపలాదారులం. ఈ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావు? దేవుడిచ్చినటువంటి కుటుంబ సభ్యులకు మనం కాపలాదారులం. దేవుడిచ్చినటువంటి మన తోటి వారికి మనం కాపలాదారులం. మన సొంతం కాదు. మనమందరం కూడా, మనకున్న సమస్తం కూడా ఆ ప్రభువుదే. ఈజ్ ద ఓనర్. అతడే సొంతదారుడు. అతనికి మనం అతని సంపద. కాబట్టి మన దృష్టి అంతా కూడా అటే ఉండాలి. ఇదిగో బంధుత్వాలు, బాంధవ్యాలు, ఆస్తుపాస్తులు, వ్యాపారాలు, లౌకికమైన వస్తువులతో వ్యాపారం చేసేవాళ్ళు ఏమి సంబంధం లేనట్టుగా జీవించాలంటాడు. ఎందుకంటే ఈ ప్రపంచం ఇప్పుడు ఉన్న తీరునైకి ఎంతో కాలం ఉండదు. కాబట్టి ఇది అనుకూల సమయము. ఇదే రక్షణ గడియ. ఇక ఎంతో సమయం లేదు. మారు మనసు పొంది ప్రభు సువార్తను విశ్వసించుదాం. ప్రార్థన చేసుకుందాం.
కృపగల దేవా, కరుణగల తండ్రి, ఎంతగానో ప్రేమించి మీ కుమారుణ్ణే మా కోసం సిలువలో సమర్పించావు. దేవా, పాపాత్ములమైన మాకు మరలా మరలా అవకాశాలు ఇస్తున్నావు. ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించి ప్రేమించి దీవించే దేవుడవు నీవు. అవకాశం ఇచ్చే దేవుడవు. నీవే ప్రజలకు అవకాశం ఇచ్చావు. అవకాశాన్ని ఉపయోగించుకున్నారు, మారు మనసు పొందారు, నీ రక్షణ దీవెనలు పొందారు, ప్రాణాలు నిలబెట్టుకున్నారు. దేవా, మా ప్రాణము మాకున్న సమస్తము నీదే ప్రభు. మేము సొంత దారులము కాదు. ఈ బాధ్యత కలిగి జీవించాలని గుర్తు చేస్తున్నావు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. మారు మనసు పొందండి, సువార్తను అంగీకరించండి. క్రీస్తే సువార్త, క్రీస్తే సువార్త. దేవుని యొక్క వాక్యదారుడైనటువంటి మానవ రూపం ధరించిన వాక్కు, సత్యవాక్కు. ఆ వాక్కును మేము అంగీకరించి ఆ వాక్కు మమ్మల్ని నడిపించిన రీతిలో నడుస్తూ నీ వైపే మా అడుగులు వేస్తూ మోక్షమే మా లక్ష్యముగా మేము జీవించే అనుగ్రహాన్ని ప్రసాదించండి. మా అడుగులు తడబడక, మా తలంపులు అటు ఇటు పరిపరి విధముల తిరగకుండా మా మనసు, మా హృదయము, మా జీవితము, మా సమస్తము పరలోకం వైపే నిలుపుకొని ఈ ప్రయత్నములో మాకు తోడుగా ఉంటూ నడిపించమని వేడుకుంటున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి.